అమెరికా సామ్రాజ్యవాద పోకడలతో ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోందని, ఈ క్రమంలోనే ఇరాన్ మీద దాడులు చేస్తోందని కరీంనగర్లో వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు ఆరోపించాయి. ఈ మేరకు కరీంనగర్ తెలంగాణ చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టి ఆందోళన చేశాయి. యుద్ధానికి వ్యతిరేకంగా ఆలోచించే ప్రధాని మోదీ, ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్పై చేస్తున్న దాడులను ఖండించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ డిమాండ్ చేశారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఇరాన్పై జరుగుతున్న దాడులను అరికట్టాలని చెప్పేసి కళ్ళ గంతలు కట్టుకొని నిరసన తెలియజేయడం జరుగుతుంది. ప్రపంచ దేశాల్లో ఏ దేశానికైనా తన దోషం యొక్క సంపదను, వనరులను స్వయం హక్కు అనేది, స్వయం ప్రతిపత్తి అనేది ఉంటుంది. కానీ ఈరోజు అమెరికా, అదేవిధంగా ఇజ్రాయిల్ ఇరాన్ పైన దాడులు చేస్తూ అక్కడ కళాశాల, స్కూళ్ళ పైన దాడులు చేస్తూ అనేక మందిని చంపుతున్న పరిస్థితి ఈ దేశంలో కనిపిస్తుంది. దానిపైన కనీసం భారతదేశంలో ఈరోజు మోడీ ప్రభుత్వం దాన్ని ఇంతవరకు కూడా ఖండించలేని పరిస్థితి ఉన్నది. అంటే ఏ దేశమైనా తన స్వయం ప్రతిపత్తితోని తన వనరులను రక్షించుకునే హక్కు ఈ దేశవ్యాప్తంగా ఉంది. కానీ ఈరోజు ప్రపంచ దేశాల హక్కులను భంగం కలిగించే విధంగా ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదపు పోకడ ఈరోజు దేశవ్యాప్తంగా చేస్తున్నది. ఈరోజు అమెరికా ఈరోజు ఇదే తరహాలో దేశవ్యాప్తంగా చేస్తే ప్రపంచ దేశాలు ఈరోజు వరుస పాలనపై పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా మోడీ ఈరోజు దానిపైన స్పందించకుండా ఈరోజు మౌనం వీడాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐగా ఖండించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే అమెరికా పెత్తనం అనేది ఇప్పటికే పెరిగిపోతూ ఉంది. ప్రపంచ దేశాలలో శాంతి నెలకొల్పకుండా ఈరోజు అల్లర్లు, దాడులు చెలరేగే కుట్ర ఈరోజు అమెరికా చేస్తున్నది. తన గుప్పెట్లో ప్రపంచ దేశాలను పెట్టుకోవాలనే ఒక కుట్ర ఈరోజు అమెరికా చేస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా మన భారతదేశం ఈరోజు మోడీ గారు ఈరోజు దాన్ని అవగాహన చేసుకొని భవిష్యత్తులో ఈ ఏదైతే ఈరోజు అమెరికా వల్ల భవిష్యత్తులో ఈరోజు ఈ భారతదేశానికి కూడా పొంచి ఉండే ప్రమాదం పొంచి ఉండే ఈరోజు ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మోడీ కూడా ఈరోజు మౌనం వీడి ఇరాన్పై జరుగుతున్న దాడులను అరికట్టాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ గారి డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ చౌక్లో ఇరాన్పై జరుగుతున్నటువంటి దాడులను ఖండించాలని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఇరాన్లో అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్పై చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఏలమైనటువంటి చర్యలుగా భావిస్తూ ఉన్నారు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను, ప్రజలను ఈరోజు చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు శాంతి నెలకొల్పాల్సిన ప్రపంచ దేశాల ఐక్యరాజ్య సమితి కూడా ఈరోజు మౌనం వీడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఐక్యరాజ్య సమితి కూడా దీంట్లో జోక్యం చేసుకొని వెంటనే ఈ దాడులు ఏవైతే జరుగుతున్నాయో వీటిని ఆపాలని చెప్పేసి కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ దేశ ప్రధాని గతంలో యుద్ధాలను ఆపాను, దేశంలో జరుగుతున్నటువంటి యుద్ధాలను నేనే ఆపానని చెప్పేసి గతంలో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఏదైతే చేశాడో ఇప్పుడు నిజంగా ఈ దేశం, ఈ ప్రపంచం మీద నిజంగా ఉంటే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులను ఆపాలని చెప్పేసి కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కమిటీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి.